హాయ్ హలో ఎవ్రీవన్. టుడే టాపిక్ రాగి దోశ. నేనైతే రవ్వ ముక్కాలు గ్లాస్ తీసుకున్నాను. ముక్కాలు గ్లాసు రవ్వ, ముక్కాలు గ్లాసు రాగి పిండి, ముక్కాలు గ్లాసు రాగి పిండి, అరకప్పు పెరుగు, అరకప్పు పెరుగు, అరకప్పు పెరుగు, రుచికి సరిపోయేంత సాల్ట్, రుచికి సోడా అంటే కొంచెం సోడా వేసుకొని కొంచెం గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే సోడా ఉప్పు, గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అవన్నీ మిక్స్ చేయాలన్నమాట. ఏదైనా గరిటె సహాయంతో కావచ్చు, లేకుంటే దేన్న సహాయంతో అవన్నీ మిక్స్ చేసిన తర్వాత 1 అవర్ తర్వాత మిక్సీ కొట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, ఒక టమాటా, కప్పు ఆనియన్, చిల్లీ అంటే పచ్చిమిరపకాయ ఒకటి, టమాటా అంటే మీకు కారం కావాలంటే కారంగా చేసుకోవచ్చు, ఒకటి సరిపోదు అనుకుంటే సరిపోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని అన్నీ ఒక బౌల్లో, అంటే మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా రాగి పిండి, అందులో వేసేసుకొని అవన్నీ మిక్స్ చేసుకోవాలి. అవన్నీ మిక్సింగ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా గ్యాస్ ముట్టించుకొని అందులో కడాయి పెట్టుకొని, అంటే నూనె మరొకరు వేసుకోవాలి. రెండు స్పూన్లు, 2 చెంచాలు, 3 చెంచాలు నూనె వేసుకోవాలి. అంటే ఎక్కువ అది కాలాలి కదా, అందువల్ల నేనైతే 3 గరిటెలు వేసాను. అది పిండి అంటే తిక్కుగా వచ్చిన తర్వాత మనకి దోశ అనేది ఎరగదు. అప్పుడు వేగిన తర్వాత కొంచెం మూత పెట్టాలి, ఎందుకంటే అది బాగా పీల్చుకుంటుంది. అది పైన అట్లాగ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దోశని నిమ్మతంగా తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మూత పెట్టకూడదు, ఎందుకంటే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్ మీద దోశ వేసుకుంటే దోశ రెడీ, రాగి దోశ.